నమస్తే సార్. సార్ ఈ మధ్య నేను కొన్ని వింటా ఉన్నాను. ఏంటంటే కొంతమంది మెడిసిన్స్ వేసుకున్నప్పుడు అల్లోపతి కానీ ఏమన్నా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఎరిక్షన్ బాగా వస్తూ ఉంది, ఎక్కువసేపు కూడా చేయగలుగుతున్నారు. బట్ కొద్ది రోజుల తర్వాత మెడిసిన్స్ వేసుకున్న కొద్ది రోజుల తర్వాత పూర్తిగా అసలు కారణం పని చేయకుండా పోతా ఉంది. సో మాకు ఎక్కువసేపు మేము టైమింగ్ చేయాలి, మా ఎరిక్షన్ బాగా రావాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి మెడిసిన్స్ చెప్తారు? అసలు ఈ ప్రాబ్లం మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్ గా వచ్చే ఎరిక్షన్ మళ్ళీ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? యూజువల్లీ ఏంటంటే మనం ఏం చూస్తున్నాం ఇవాళ రేపు అంటే చాలా మంది వైగ్రా కానివ్వండి, సువాగ్రా కానివ్వండి, సెల్డినఫిల్ సిట్రేట్ ఏమైతే ఉంటాయో అవి వాడుతుంటారు. ఓకే, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది మన వీడియోస్ అమ్ము రాబోయే రోజులు ఏదో ప్రాబ్లం వస్తుందంట, సార్ నేను వాడుతున్నాను మంచిగానే ఉంది, అలాంటి బ్యాచ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వేసుకున్న టైం ఒట్టిగా చెప్పడం కాదు, ఎందుకంటే చాలా మంది వాడిన తర్వాత ఇప్పుడు మాకు పని చేయట్లేదు సార్, అది పని చేసిందని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు బిగినర్స్ కదా, వాడడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఆగిపోతారో చెప్పలేము. అలా అవ్వద్దని మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు. అక్కడ ఏమి ఉండదు వాళ్ళకు. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు వైగ్రా ఏం చేస్తుంది అంటే సిల్డినఫిల్ సిట్రేట్ ఏదైతే ఫార్ములా ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే అది యాక్సిడెంటల్లీ డిటెక్టెడ్ డ్రగ్. అదేంటంటే హార్ట్ కు సంబంధించిన దానికి అంటే ఏదైనా క్లాట్స్ వస్తే దాని సర్క్యులేషన్ మంచిగా చేసి దాన్ని స్టంట్ లాగా అంటే వెడల్పు చేయాలి అని ట్రై చేశారు. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక బ్యాచ్ కి ఇస్తే అందరికీ ఎలక్షన్స్ వచ్చాయి. ఏమేమి సైడ్ ఎఫెక్ట్ వస్తే రాస్తారు ఎప్పుడైతే డ్రగ్ కి చేస్తారు కదా రిసెర్చ్ చేసినప్పుడు. అయితే అందరికీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. 10 మందికి ఇస్తే 10 మంది అందరూ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అంటే మెడిసిన్స్ ఇస్తే ఏమేమి అవుతుంది బాడీలో అంటే అందరూ ఎలక్షన్ అంట. అరే ఇది ఇట్లుందని తయారు చేస్తే ఎక్కడో పనిచేసింది. అప్పుడు ఎప్పటి నుంచి ఏంటంటే ఈ మెడిసిన్ అక్కడ వాడారు. అయితే ఇప్పుడు ఎప్పుడైనా ఎలక్షన్కి ఇస్తే అక్కడ పోయి అది చేస్తారు, హార్ట్ కి డెఫినెట్లీ చేస్తారు. అయితే చాలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా మందికి ఏమేమో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు కొన్నేళ్ళు పనిచేసి వచ్చే రోజుల్లో ఎందుకు ఇది ఆగిపోతుంది అంటే ఇదంతా వెడల్పు ఎంత చేయాలో అంత చేసేస్తుంది. అతని పనే అది. అలా పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వెడల్పు అయిపోయిన దాన్ని ఇంకెంత వెడల్పు చేస్తే చేయలేదు. అది చేసి ఎంత అంటే డైలైట్ చేసి బెడ్ వెజల్స్ ని నేరో బెడ్ వెజల్స్ ని పెద్దగా చేసేస్తుంది. దాని తర్వాత అది పెద్దగా చేయాలని పోయినా కానీ చేయలేదు. అయితే ఈ వాసో డైలేటర్ ఎఫెక్ట్ అంటారు అండి అక్కడ ఎక్కువ చేస్తే. ఇది అలా అవుతే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అవ్వదు, ఆ టోనిసిటీ రాదు, ఎరెక్షన్స్ అంతా రావు. రాబోయే రోజుల్లో ఫస్ట్ దూసుకెళ్తుంది, ఓపెన్ చేస్తే దూసుకెళ్తుంది, అట్లా అవుతుంది. కానీ మెల్లిమెల్లిగా అది దాని తక్కువ అయిపోతుంది. ఇంకా చాలా మంది ఏంటంటే అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళారు, వాళ్ళే వాడతారు. ఆయన దగ్గర వెళ్తే డాక్టర్ చూసి మీకు ఇంత ఎంజీ ఉంటుంది ఇది వాడండి అని చెప్తారు. అది మరి ఓకే మెడికల్లీ అది కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ పర్లేదు. అసలు తెలీదు బిల్ వేసుకున్నాను అంటాడు డాక్టర్ చెప్పకుండానే ప్రిస్క్రైబ్ చేయకుండా మెడికల్ లో వెళ్తారు, నేను ఒక బిల్ వేసుకున్నాను అంటాడు. ఎంత ఎంజీ అంటే తెలియదు. అదే సార్ ఒకటి వేసుకున్నా సగం వేసుకున్నా వస్తుంది, లేదు ఇప్పుడు ఒకటి వేసుకుంటున్నా అంటాడు. ఇప్పుడు ఒక్కటి వేసుకున్నా రావట్లేదు అంటాడు. అది 50 mg 100 mg మరి ఎంత ఏంది తెలియదు. అయితే ఆ మిస్యూజ్ చేయడం వలన వాళ్ళకు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. అది పని చేయకుండా పోతుంది. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 50 mg అవసరం అనుకోండి, అతను ఒకవేళ 100 వాడితే అతనికి రెస్పాన్స్ రాదు. ఎందుకంటే అతనికి రెస్పాన్స్ రావాలంటే అది 50 mg వాడాలి, అటు ఇటు ఒక 10-20 mg ఓకే పర్వాలేదు. అట్లా ఎక్కువ వాడితే రాదు అట్లా. అయితే అందుకని నేను ఏమంటానంటే కెమికల్ ఎందుకు, నేచురల్ వాడండి. అంటే ఇప్పుడు మీరు నేచురల్ ఇస్తున్నా అంటారు మెడిసిన్స్, మనం ఇచ్చే మెడిసిన్స్ అన్ని నేచురల్ గా ఉంటాయి కదా సార్. అంటే ఈ ప్రాబ్లమ్స్ రావా అంటే ఆ మెడిసిన్ వేసుకున్న ఎఫెక్ట్ మన బాడీలో రావాలి. ఫస్ట్ ఆ మెడిసిన్ ఎఫెక్ట్ మన బాడీ నుంచి తీయాలి, అదే చేస్తాం మేము. సో ఆ ప్రాబ్లమ్ ని ఈ మెడిసిన్స్ క్యూర్ చేస్తారు. వాళ్ళు అట్లా వెడల్పు చేసేస్తారు ఆర్టరీస్ ని వెయిన్స్ ని, మేము అక్కడ మళ్ళీ దాన్ని కొంచెం కన్స్ట్రిక్ట్ చేసి హెల్దీ చేస్తాం అన్నమాట. అలాంటి మెడిసిన్స్ ఇస్తాము. అది మెల్లిమెల్లిగా కెమికల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. అది ఇస్తాం మెడిసిన్స్. ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్, థర్డ్ కోర్స్ అలా మెడిసిన్స్ పెట్టి మనకు రెస్పాన్స్ వచ్చేటట్టు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద డిపెండ్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు అది కావాలి, అది లేకపోతే ఫినిష్. నేను ఎప్పటికీ చెప్తాను ఈ రోజు వాడితే హీరో నెక్స్ట్ మరి జీరో అన్నట్టు. సార్ ఇప్పుడు ఆ పేషెంట్ ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ సో మాకు ఇన్స్టెంట్ గా ఎరెక్షన్ కావాలి అంటే ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాకు వచ్చే ఆ పవర్ మాకు ఇప్పుడు కావాలి, మన దగ్గర అలాంటి మెడిసిన్స్ ఉన్నాయా?
మన దగ్గర ఉంటాయి, ఎందుకంటే డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయను, మరి మాకు వాళ్ళకు డిఫరెన్స్ ఉండిపోతుంది కదా అట్లా. ఎందుకంటే మళ్ళీ వచ్చి నాకు కూడా ఇవ్వండి అంటారు, ఇవి స్టార్ట్ చేస్తారు, ఒక క్యాప్సూల్ ఇవ్వండి, ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటారు. అట్లా కాదు, మనం ఏం చేస్తామంటే బ్లడ్ ఫ్లో ఏదైనా ఉంటే మంచి ఇంక్రీజ్ చేసే బ్లడ్ ఫ్లో మెడిసిన్స్ ఇస్తాము. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేసే మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయా? ఉంటాయి. యునానిలో ఎన్నో ఉన్నాయి, ఆయుర్వేదిక్ లో ఎన్నో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఫార్ములాస్ తయారు చేయాలి. 24 సంవత్సరాలు పడింది నాకు అవన్నీ తయారు చేశాను. 24 సంవత్సరాలు ఎండి చేసినప్పటి నుంచి, యూజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో నేను కంప్లీట్ చేశాను. అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారండి. నాకు అడిగారు ఈ రోజు ఒక అతను వచ్చారు, మీరు కూడా ఉండేప్పుడు షూట్ చేసినప్పుడు, మీ డిగ్రీ ఏంటంటే ఎక్కడి నుంచి చదివారు, ఇది ఉంది ఇట్లా ఎండి చేశానంటే మీ సబ్జెక్ట్ ఏంటని అడిగారు. ఇదే సార్ నేను చేశానని చెప్పాను, ప్రౌడ్ గా చెప్పగలిగాను. కొంతమంది ప్రైజ్ తీసుకుంటారు, కొంతమంది ఏదేదో తీసుకుంటారు. అది వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఆ స్పెషలిస్ట్ అట్లా కాదు. ఒక కార్డియాలజిస్ట్ ఉంటే ఎండీలో ఎలోపతిలో అతను కార్డియాలజీ డీల్ చేస్తాడు, న్యూరో ఫిజిషియన్ ఉంటే న్యూరోనే చేస్తాడు. ఆ సబ్జెక్ట్ అది ఉంటుంది అతను. అది కార్డియాలజిస్ట్ ఉంటే నేను ఆండ్రాలజీ చేస్తా అంటే కుదరదు. అలాగే యునానీలో నేను అంటే స్పెషల్లీ ఇందులోనే చేశాను, ఆండ్రాలజీలో. అందుకే నేను గర్వంగా యునానీ సెక్సాలజిస్ట్ అని చెప్పుకుంటాను నేను. బికాజ్ నేను థీసిస్ రాశాను దాని మీద, స్పౌస్ సాటిస్ఫాక్షన్ మీద. ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ వైఫ్ ని సాటిస్ఫై చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు, వాళ్ళ డేటా మొత్తం తీసుకొని ఎంత లైన్ ఉంటుండే అంటే ఆ సమయంలో. అంటే నేను రిసర్చ్ చేసినప్పుడు 2003-4 చెప్తున్నాను, అంత రష్ ఉంటుండే అప్పుడే. ఈ కాలంలో ఇంకా ఎక్కువ అయిపోయారు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఇబ్బందులు ఉంటే మనకు క్వాలిఫైడ్ సెక్సాలజిస్ట్ దగ్గర వెళ్తే మీరు చెప్పినట్లు టెంపరీ మెడిసిన్స్ కూడా దాంతో పాటు ఇస్తాము. వాళ్ళ కరెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి, వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, పెళ్లి కుదిరిన వాళ్ళు రమ్మని చెప్తాను నేను, మీకు 3 నెలల తర్వాత రెస్పాన్స్ వస్తుంది, అది ఏం చేయాలి కదా. మనం ఇస్తాం మెడిసిన్స్, మనతో ఏముంటే అది తయారు చేసి దానికి ఇస్తాము. అప్పటికప్పుడు ఆయనకు మంచిగా 2-3 రోజులు 5 రోజులు మంచి కరెక్షన్స్ నుంచి ఫిట్ అవుతాడు ఆయన. మళ్ళీ ప్రీ మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ అట్లా వాడి హ్యాపీగా ఉండొచ్చు. సరే, మీరు ఇచ్చే మెడిసిన్స్ లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్న కాంపౌండ్స్? చాలా నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. ఈవెన్ మనం ఇవే అశ్వగంధ, సఫేద్ ముస్లి, లవంగాలు, ఇవన్నీ ఇలాంటి ఇలాచీలు, ఇవన్నీ ఇలాంటివి అంటే ఒక రకమైన ఫార్ములేషన్స్ ఉంటాయి, అన్ని మనం రివీల్ చేయలేదు. ఆ కాంపోనెంట్ అంతా సాలద్ పంజా, సాలద్ ముస్లి, అలాగే మనకు అవన్నీ అస్గంధాబురి అని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మెడిసిన్స్ అన్నింటినీ ఎలా అంటే డివైడ్ చేసి తయారు చేయడం, వివిధ రకాల ఒక కిట్ తయారు చేశాం. ఆ కిట్ వాడడం వలన మనకు రెస్పాన్స్ మంచిగా వస్తుంది. దాన్ని క్యాప్సూల్ రూపంలో, దాన్ని టాబ్లెట్స్ రూపంలో, దాన్ని హల్వా రూపంలో పెట్టాము. తైల అది కూడా పెట్టాము. అలా వాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెష్ కేసు చెప్తాను నేను. ఒక అతను వచ్చాడు నా దగ్గర, మెడిసిన్స్ తీసుకోమంటే తీసుకోలేదు. అంటే మీకు అవసరం తీసుకోలేదు, 20 days లో పెళ్లి ఉందన్నాడు. తీసుకోలేదు. తీసుకోకుండా ఏం చేశాడు, నేను ఏమన్నాడంటే సార్ నేను తర్వాత వస్తాను సార్ అని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చాడు, పెళ్లి అయిపోయింది సార్, నిన్న ఫస్ట్ నైట్ సార్, ఏం చేయాలి, చాలా గొడవలేదు సార్, కాలు పట్టుకున్నాను సార్, రాత్రి అంతా 4 గంటలు 5 గంటలు అయిపోయింది, ఎరక్షన్ లేదు. ఎవరు ఇచ్చారు టాబ్లెట్, అది వేసుకున్నా అసలు లేదు సార్. అసలు మన దగ్గర ఉంటే మనం కౌన్సిలింగ్ చేస్తాము. అతనికి ఎంత కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి నేను చెప్తాను ఇలా వాడాలి, ఏం చేయాలి అంటే 50% కంటే ఎక్కువ ఆయనకు అది ఎరెక్షన్స్ వచ్చేటట్టు ఫీలింగ్స్ రావాలి. ఆ నిశ్చయం ఏదైతే ఉంది, అమ్మాయి అది ఏది నేను చేయాలి, ఆ ఆశ అది ఉండాలి లోపల, ఆ ప్యాషన్. అదే మనం ప్రిపేర్ చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తాము. దాని తర్వాత అతను ఫెయిల్ అయ్యేది ఉండదు కథ, అతను తప్పు చేశాడు అక్కడ. ఇక చాలా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇచ్చి పంపించాను, తీసుకెళ్ళాడు. అయితే బ్రేకప్ వరకు వచ్చింది, బయటకు వెళ్ళిపోతే చెప్పేస్తా ఉంటుంది, అరే వద్దమ్మా అని కాళ్ళ మీద పడ్డాడు అంటున్నాడు. రియల్ స్టోరీ నేను చెప్తున్నాను. ఇంకోటి వచ్చాడు అప్పుడే, ఆడదే పెళ్లి అయిపోయింది సార్, ఇప్పుడు నేను ఓకే ఉన్నాను, ఇప్పుడు నేను మెడిసిన్స్ వాడాను, ఇంకో 1 month తీసుకోవడానికి వచ్చాను. హ్యాపీగా ఉన్నాడు అతను. 2 months మెడిసిన్ తీసుకున్నాడు. అట్లా ఎవరికైనా సరే అవసరం ఉంటే తీసుకోవాలి అంతే. నేచురల్ మెడిసిన్స్ అంటే ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్యూర్ చేసి మళ్ళీ మొదటిలాగా చేస్తుంది అంటారు. మళ్ళీ మొదటిలాగా చేస్తారు. సార్ ఇది నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బిఫోర్ మ్యారేజ్ డెఫినెట్లీ నేను అడ్వైజ్ చేస్తాను, మీరు ప్రీ మెడికల్ చెకప్ లాగా అనుకోండి, వచ్చేయండి నా దగ్గర, నేను చూసి మిమ్మల్ని ఫిట్ చేస్తాను. 3 to 4 months టైం ఇవ్వండి. టైం ఇవ్వకుండా మీరు సడన్లీ ఒక 10 రోజులు ముంగట వస్తే, ఒకవేళ ఫిక్స్ అయిపోతే వచ్చేయండి.
ఆయన తర్వాత కూడా వస్తున్నారు, కానీ నేనేం చెప్తానంటే 3 to 4 months బిఫోర్ వచ్చేయండి, నేను అంతా ఫిట్ చేస్తాను. ఓకే సార్. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి సార్ నేను వస్తున్నాను పెళ్లి నిశ్చయించులను 2 months పంపించండి సార్, 1 month వచ్చి తీసుకుంటా అంటారు. అట్లా కూడా ఉన్నారు. ఓకే.